గోవింద సేవ అని చక్కగా గోవిందుడి పేరు పెట్టుకొని పక్కన కృష్ణుడి బొమ్మ పెట్టుకొని మంచి శ్లోకాలు చెప్తూ ఛానల్ స్టార్ట్ చేసిన ఆవిడ ఈ రోజున అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ ఎంత చండాలంగా ఈ రోజున సోషల్ మీడియాలో ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారని అంటే వినలేకపోతున్నాం. సోషల్ మీడియాలో ఉన్న మేము తోటి ఆడవాళ్ళం అలాంటి వీడియోలను చూసి చాలా బాధగా కూడా అనిపిస్తుంది. ఏంటి ఒక మహిళ గురించి ఇంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఆవిడ గురించి ఈ రకంగా మాట్లాడుతున్నారే, అందరినీ కడిగి పారేస్తా, ఏకి పారేస్తా, పిండేస్తా, చింపేస్తా, బత్తాయిలు, శుద్ధపూసలని ఇలా రకరకాల కొత్త కొత్త మాటలతో అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంది. ఈ రోజున అసలు మగవాళ్ళు ఈవిడ గురించి మాట్లాడుతుంటే ఎంత అసభ్యకరంగా ఉన్నాయో. ఆవిడ ఒక వైష్ణవురాలు అని చెప్పుకుంటూ ఇలాంటి మాటలను మాట్లాడుతుందని అంటే మాకే సిగ్గుగా అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా శుద్ధపూసలని రేణు దేశాయి గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి తమ్నైల్స్ పెడుతున్నాం అమ్మ, ఇలాంటివి పెట్టగానే మేము చెప్పినందుకు మమ్మల్ని కూడా ఇష్టం వచ్చినట్టు వార్నింగ్లు ఇచ్చింది. మీరు నోరు మూసుకొని కూర్చోండి, మీరేమి నాకు సలహాలు ఇవ్వకండి అని ఇలా మమ్మల్ని బెదిరించింది. నిన్న చూశాను ఒకటి, కరుణాకర్ అనే ఆయన శివశక్తి ఛానల్, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక అందులోకి వెళ్ళి చూడండి. ఈవిడ అన్న మాటలకి అతను కౌంటర్గా ప్రతిదీ కూడా వీడియోలో చూపిస్తూ ఆయన కౌంటర్ ఇచ్చారు. కరుణాకర్ అన్న ఆయన ఈవిడ గురించి ఎలా మాట్లాడారో చూడండి. అందరూ అంటారు ఒక ఆడవాడిని పట్టుకుని మగవాళ్ళు ఈ రకంగా మాట్లాడతారని అంటారు, కానీ ఈవిడ అంతకంటే 10 రెట్లు ఎక్కువ మగవాళ్ళని అడ్డకోలుగా తిట్టింది. ఎప్పుడైనా సరే మగవాళ్ళు ఒక ఆడవాడిని ఒక మాట అనాలని అంటే 100 సార్లు ఆలోచిస్తారు. ఒక మహిళని మనం అసభ్యకరంగా మాట్లాడకూడదు, అది చాలా తప్పని అందరికీ తెలుసు. ఎవరు కూడా తొందరపడి అనరు. కానీ ఈవిడ ఇష్టం వచ్చినట్టు వీడియోల్లో అందరినీ ముష్టివాళ్ళంటూ, కుక్కలంటూ, నక్కలంటూ, వెధవలంటూ, దరిద్రులంటూ రకరకాలు, ఇంకా అవి చెప్పక్కర్లేదు, అందరూ చూసే ఉంటారు. అన్ని రకాలుగా తిట్టిన తర్వాత వాళ్ళు భరించి ఇంకా చిరాకేసి ఈవిడ గురించి వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడో సీక్రెట్గా తీసిన వీడియోలు, వాయిస్ మెసేజ్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఈవిడేదో పెద్ద పత్తిలాగా అన్ని విషయాలు పబ్లిక్లోకి పెడుతుంది. మరి వాళ్ళకి కోపం రాదండి? ఎంతసేపు అని ఓపిక పడతారు? ఆల్రెడీ ఈవిడ మీద 3 హైదరాబాద్లో కేసులు పెట్టారు. ఈవిడ ఆ నోటీస్ కూడా అందుకోవట్లేదంట. ఆవిడ ఇంటి అడ్రస్ మాకు ఎవరికి కూడా కరెక్ట్గా తెలీదు. సరే అని వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఆవిడ అసలు చూసినట్టు కూడా అక్కడ కనిపించట్లేదు, పట్టించుకోలేదు, ఆ నోటీసులకి రిప్లై కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ ఏం చేయాలనేది మేము కూడా ఆలోచిస్తున్నాము. ఆవిడ మీద 3 కేసులు పెట్టారు హైదరాబాద్లో. మరి ఆ కేసులకు ఆవిడ సమాధానం చెప్పాలి కదా. మా లాయర్ గారితో మాట్లాడి ఏం చేయాలనేది ఆలోచిస్తాము ఈ నెలలో అని ఆయన కూడా ఒక వీడియో పెట్టారు. అంటే ఈవిడ చూడండి మగవాళ్ళతోటి ఎటువంటి తగాదాలు పెట్టుకుంటుందో. ఈ రోజున చిన్న ఛానల్ వాళ్ళు 300 400 ఉన్న కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన మహిళలు కూడా, అక్క ఇదేంటక్క నువ్వు ఆ వీడియోలో అలా చెప్పావు కదక్క, మళ్ళీ ఈ వీడియోలో ఏంటక్క ఇలా చెప్తున్నావు, అంటే నువ్వు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప, నువ్వేం చెప్తున్నావు అక్క అని ఈవిడ మాట్లాడిన మాటలన్నిటినీ కూడా వినిపిస్తూ వీడియోలు చేస్తున్నారు. అంటే ఈవిడ స్థాయి ఏ రకంగా దిగజార్చుకుంటుందో చూడండి. పైగా నేను హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నానని ఎదటి వాళ్ళని పట్టుకుని అంటుంది. సరే వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో, ఎవరి దగ్గరన్నా డబ్బులే దోచేశారో అది వేరే టాపిక్. కానీ మరి నువ్వేం చేసావు? సరే మేము చేసినవన్నీ తప్పుడు పనులే, మరి నువ్వేం చేసావు? నువ్వు కూడా హిందువువే కదా, నువ్వేం పీకేవో చెప్పని ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఆ శివశక్తి ఛానల్లో ఆ వీడియో చూసిన తర్వాత నిన్నైతే చిచ్చి సోషల్ మీడియాలోకి వచ్చింది ఇందుక ఇన్ని మాటలు వీళ్ళ చేత అనిపించుకోవడానిక. అంటే ఈవిడ ఏంటంటే నెగిటివ్గా అయినా సరే నన్ను పర్వాలేదు, మొత్తం సోషల్ మీడియా అందరూ కూడా నా గురించే చెప్పుకోవాలని అన్నట్టు చేస్తుంది ఆవిడ. అంటే ఇక్కడ ఏదో జరిగింది, ఈవిడ ఏదో కొత్త వీడియో పెట్టిందని అన్నట్టు అందరూ వచ్చి నా వీడియోలోనే చూడాలి, నేను వ్యూస్ పెంచుకోవాలి, ఇంకా ఈ డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచనలో అది మంచా చెడా అన్నది కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టు మగవాళ్ళని తిట్టేస్తూ ఉంది. మగవాళ్ళు మాత్రం ఎంతసేపు అని ఓపిక భరిస్తారండి? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. ఇంకా పోనీ అని మనం వదిలేయండి అని చెప్తున్నాం, కానీ ఈవిడ నోరు అదుపులో పెట్టుకుంటుందా? మనం ఆగండి తగ్గండి అని మగవాళ్ళకి సలహా ఇస్తున్నాం మనం. పాపం వాళ్ళు ఏదో ఒక రోజు ఆగుతారు, ఒక వీడియో చేస్తారు, 2 వీడియోలు చేస్తారు, ఇంకా పోనీ ఇది ఇంతే అని ఊరుకుంటారు. ఈవిడ రెచ్చిపోయి మళ్ళీ వీడియోలు పెడుతుంటే ఎవరికి కోపం రాకుండా ఉంటుంది? ఈ రోజున ఒక మహిళ గురించి ఎంతమంది మగవాళ్ళు సాక్ష్యాలతో సహా చూపించి మరి ఇదిగో మమ్మల్ని పలానా వీడియోలో ఈ రకంగా తిట్టిందని ఆ వీడియోని ప్లే చేసి మరి చూపెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారని అంటే ఇంతకంటే చండాలం ఇంకొకటి ఉంటుందా చెప్పండి? ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆవిడ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుందని అంటే మరి వీళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఎందుకు మాట్లాడట్లేదో, అమ్మా నీ పని ఏదో నువ్వు చేసుకోమ్మా, ఎందుకమ్మా ఇలాంటి మాటలు మాట్లాడతావని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు చెప్పట్లేదో కూడా అర్థం కావట్లేదు.
చక్కగా వీడియో స్టార్ట్ చేసినప్పుడు గోవిందాయన్ మహా అంటుంది, 2 శ్లోకాలు చెప్తుంది, మొదలు పెడుతుంది. ఇంకా 2 ఛానల్స్ పెట్టాడు. ఎవరిని పెడితే వాళ్ళని పొద్దున్న ఒక వీడియో, సాయంత్రం ఒక వీడియో పెట్టేసి వాయిగొట్టి వదిలిపెట్టడం. చాలామంది కామెంట్లు ఏమని పెడుతున్నారంటే, ఈవిడ వీడియోలు మొదట్లో చాలా బాగుండేవండి, మంచి మంచి విషయాలు చెప్పేది, ఆడవాళ్ళకు ఉపయోగపడేవి చెప్పేది, పూజల గురించి వాటి గురించి ఇలాంటి విషయాల్లో మోసపోకుండా అని చక్కగా అలాంటి వీడియోలు చేసేది. ఇప్పుడు ఈవిడ రూట్ అంతా మారిపోయింది. ఏవో మతాల గురించి మాట్లాడుతుంది, సాయిబాబా గురించి మాట్లాడుతుంది, వాళ్ళని తిడుతుంది, వీళ్ళని తిడుతుంది. ఎవరో ఏదో అన్నారని వాళ్ళని తీసుకొచ్చి కాంట్రవర్సీలు చేస్తుంది. ఒక వీడియో కాదు, 2 వీడియోలు కాదు, ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈవిడికి రోజు వీడియోకి ఏంటంటే ఎవరో ఒకరిని తిట్టడమే కావాలని ప్రతి ఒక్కరూ కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇప్పుడు అమ్మ ఊరుకమ్మ, ఇంకా అలాంటి వాళ్ళతో గొడవ ఎందుకు, నీ పని ఏదో నువ్వు చేసుకొని, నీ వీడియోలు నువ్వు చేసుకొని మనం చెప్పామనుకోండి, మా మీద నోరేసుకొని పడిపోతుంది అనమాట. ఎవరన్నా తప్పు చేశారు అనుకోండి, అడగచ్చు, ప్రశ్నించవచ్చు, పలానా వాళ్ళు ఇలా చేశారని మాట్లాడచ్చు. కానీ ఈ మగవాళ్ళ ఫోటోలు వేసేసి వాడు వీడియోని అంటూ సంబోధిస్తూ మాట్లాడితే ఈ రోజున వాళ్ళు ఏమంటున్నారు, రావే పోవే నన్ను టచ్ చేసి చూడవే అని అంటావా, నేను నిన్ను టచ్ చేయడం ఏంటి, నువ్వు నన్ను ఏమన్నా ఉంచుకున్నావా, అబ్బో ఇంకా అసలు ఆ మాటలు చెప్పలేములేండి. అంత అసభ్యకరంగా మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు మగవాళ్ళు. నేను నా శివశక్తి ఛానల్ వీడియో చూసిన తర్వాత అనిపించింది, నిజంగా ఆవిడకి సిగ్గుంటే ఇంకొకసారి మగవాళ్ళకి జోలికి రాకూడదు, ఆవిడ పని ఏదో ఆవిడ చేసుకోవాలి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నాను అనిపించింది. కానీ ఇంకొన్ని ఛానల్స్ చూడాలి, లైవ్లు పెట్టేస్తున్నారు, గ్రూపులు 4 5 గ్రూపుల్లోకి వచ్చి వాయిస్లు వినిపిస్తూ మాట్లాడడం అనమాట. ఆవిడ ఆ వీడియోలో అలా అందండి, ఈవిడ ఈ వీడియోలో ఇలా అందండి, మరి ఇప్పుడు ఈ వీడియోలో ఇలా ఎందుకంటుందండి, ఫలానా వాళ్ళని ఇలా తిట్టిందండి, ఫలానా వాళ్ళని అలా తిట్టిందని కొన్ని ఛానల్స్ అయితే లైవ్లు పెట్టేసుకుని గంటలు మాట్లాడుకుంటున్నారు లైవ్లో. ఎంత అసభ్యకరంగా ఉందండి. అలా నావిడ మంచి విషయాలు చెప్తారు, మంచి వీడియోలు చేస్తారన్న విధంగా మనం పేరు తెచ్చుకోవాలి. కానీ ఇదేంటిది, ఇదేం గోల్ ఇది, ఒకరు తిట్టారు, 2 తిట్టారని అంటే నేను వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు తిట్టారులే అనుకుని సరిపెట్టుకుని ఊరుకుంటాం. కానీ ఈ రోజున ఆవిడ మీద ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇంత నెగిటివ్గా వీడియోలు చేస్తున్నారని అంటే కొంచెమైనా ఆవిడలో మార్పు రావాలి కదా. మనం మంచి చెప్పినా కూడా ఆవిడేమీ వినే రకం కాదు, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నా కోసమే కదా వీళ్ళు చెప్పారని కూడా కొంచెం కూడా అర్థం చేసుకోదు, కొంచెం కూడా మర్యాద అనేది ఇవ్వరు. మనం ఎంత మర్యాదగా మాట్లాడినా సరే అవతల వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతుంది అనమాట. ఆ తమ్నైల్ చూడాలి, ఎంత దరిద్రంగా ఎంత చండాలంగా ఉన్నాయో. నిన్న కరుణాకర్ గారు పెట్టిన తమ్నైల్ చూడాలి బాబు, ఎంత అసభ్యకరంగా అనిపించిందో. అంటే వాళ్ళకు కూడా విసుగెత్తిపోయింది, ఇంకా వాళ్ళని తప్పు అని అనడానికి లేదు. ఈవిడ మా మీద ఎప్పటి నుంచో ఈ రకంగా మాట్లాడుతుంది, అందుకే మేము చూసి ఇప్పుడు ఈవిడ గురించి వీడియోలు చేసాము. కాకపోతే ఒక మహిళ గురించి మేము ఎందుకు ఇంత అసభ్యకరంగా మాట్లాడతామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈవిడ నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. అంటే ఏ మొగాడిని పడితే ఆ మొగాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుందా? అంటే యూట్యూబ్కి నేను ఒక పెద్ద లేడీ డాన్ అని అనుకుంటుందా? అందరూ కలిసి ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా ఈవిని తొక్కేస్తారు. ఇలాగే ప్రవర్తించిందంటే కొంచెం మర్యాద అనేది ఉండాలి. ఒక పక్క గోవింద సేవ అనుకుని మంచి పేరు పెట్టుకుని కృష్ణుడి ఫోటో పక్కన పెట్టుకుని భగవద్గీత శ్లోకాలు చదువుతూ ఓ పక్కన ఇలాగ అసభ్యకరమైన మాటలు, బూతులు మాట్లాడడం, వాళ్ళని వీళ్ళని అసహ్యంగా తిట్టడం, ఆడ మగ తేడా లేకుండా అందరినీ తిట్టిపాడేయడమే. ఏదో ఈవిడే పెద్ద తోపు అన్నట్టు, ఈవిడికే అన్నీ తెలుసు అన్నట్టు, నా మాటే నెగ్గాలన్నట్టు, నేను చెప్పిందే మీరు అందరూ వినాలని అన్నట్టు ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం అనమాట. చూద్దాం ఇంకా ముందు ఎవరెవరు ఈవిడ మీద నెగిటివ్గా వీడియోలు చేస్తారో. మరి ఈవిడ నోరు కంట్రోల్లో ఉంటుందా, మరి ఇంకా ఏమన్నా మాట్లాడుతుందో అది కూడా చూద్దాం. ఈవిడ మీద 3 కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్తున్నారు. మరి ఈవిడ దొరకకుండా ఎందుకు తప్పించుకుంటుందో మరి అది కూడా సమాధానం చెప్పాలి. అంటుంది కదా, నేను ఎక్కడికైనా వస్తాను, నా మీద ఎవరన్నా కేసులు పెట్టుకోండి, నేను దేనికి భయపడినని ఇలా వేలెత్తి మరీ చూపెడుతుంది కదా. మరి ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మరి ఆ నోటీస్ ఎందుకు తీసుకోవట్లేదు, సమాధానం ఎందుకు చెప్పట్లేదు? వీడియోల ముందరకు వచ్చి గొప్ప కబుర్లు చెప్పడం కాదు, మగవాళ్ళ చేత తిట్టించుకోకుండా చక్కగా మీకు వచ్చిన పని మీరు చేసుకుంటే అది గొప్పతనం. సోషల్ మీడియాలో ఉన్నాం కదా అని చెప్పేసి అది నెగిటివ్ అయినా పర్వాలేదు, నేనే సోషల్ మీడియాలో అందరి వీడియోల్లోనూ నా పేరే మోగిపోవాలి, నా ఛానలే కనబడాలని అనుకుంటున్నారు. అదేం పిచ్చో నాకు అర్థం కావట్లేదు. నన్ను అందరూ తిట్టుకున్నా పర్వాలేదు, నేను మాత్రం సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న ఆలోచనలోనే ఉంది ఈవిడ. ఈ రోజున ఎంతమంది మగవాళ్ళ చేత ఈ రకంగా అనిపించుకుంటే ఎంత సిగ్గుగా ఎంత అవమానంగా ఉంటుంది. ఈవిడ వీడియోలు చూసి వాళ్ళు కౌంటర్గా ఒక వీడియో చేస్తున్నారు, మళ్ళీ ఆ వీడియోని చూసి ఈవిడ మళ్ళీ ఇంకొక 2 వీడియోలు కౌంటర్గా చేస్తుంది అనమాట. జనాలు ఈ మధ్యలో ఉన్న జనాలు పిచ్చివాళ్ళలాగా ఇక్కడేం జరుగుతుంది అక్కడేం జరుగుతుందని 2 చోట్లకి వెళ్ళి చూస్తున్నారు చాలామంది. ఇదే జరుగుతుంది, అక్కడ భజన చేసేవాళ్ళు అక్కడ, ఇక్కడ భజన చేసేవాళ్ళు ఇక్కడ. విషయం ఏంటనేది సరిగ్గా ఎవరికి అర్థం కావట్లేదు. కానీ వీళ్ళ తిట్లు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి, అవి చూసి జనాలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏం మనుషులండి అసలు. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండండి, ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి, ఒక 4 మంచి మాటలు చెప్పండి, మీ వీడియోలు చూసి ఒక 4 నేర్చుకునే విధంగా ఉండాలి తప్ప ఈ తిట్టుకోవడం ఏంటండి? అందరి కొంపల్లోనూ ఏవో ఒకటి గొడవలు ఉంటాయి, రోజు ఏవో ఒకటి పంచాయతీలు తిట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. ఏదో సోషల్ మీడియాలోకి వచ్చి కాసేపు ఒక వీడియో చూసామనంటే ప్రశాంతంగా ఉంటుందిలే, పలానా వాళ్ళ వీడియో చూసామనంటే మనసుకు హాయిగా ఉంటుంది, 4 మంచి మాటలు చెప్తారని అనే విధంగా
ప్రేక్షకులందరూ కూడా మన వీడియోలు చూడడానికి ఇష్టపడాలి. కానీ ఇదేం పంచాయతీలు, ఇదేం గొడవలు. సోషల్ మీడియా ఎలా ఉందనంటే రోడ్ల మీద తిట్టుకుంటారు చూసారా, ఆ రకంగా అయిపోయింది. ఇక్కడ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు అయ్యుండి, అంతా తెలిసిన వాళ్ళు ఉండి, మంచి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు అయ్యుండి, హిందువులు అయ్యుండి ఒకరినొకరు ఈ రకంగా తిట్టుకోవడం అని అంటే ఇంతకంటే సిగ్గుచేట ఏమన్నా ఉందా? చూడండి, వేరే మతాల వాళ్ళు ఎవరన్నా ఈ రకంగా కొట్టుకుంటున్నారా? హిందువులు అయ్యుండి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ మన పరువును మనమే తీసుకుంటున్నాం. పైకి మాత్రం హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందువుల కోసం పోరాటాలు చేస్తాం, ఎక్కడన్నా అన్యాయాలు జరిగితే వాటి గురించి మాట్లాడతామని ఈ రకంగా ఛానల్ పేర్లు పెట్టుకుంటారు. ఇక్కడేమో కొట్టుకు చేస్తూ ఉంటారు. ఈ మధ్యన తగాదాలు ఉన్న ఏదైనా విషయం ఉంటే చక్కగా ఫోన్లు చేసుకుని మాట్లాడుకుని, గ్రూపుల్లో మాట్లాడుకుని, ఏదో ఒకటి మధ్యవర్తులు పెట్టుకుని ఈ గొడవను మాట్లాడుకుని ఇంకా వీడియోలు చేయకండి, నేనేవి మాట్లాడను మీరు మాట్లాడకండి అని ఇలా గొడవని సర్దుమణిగేలాగా చేసుకోవాలి. కానీ ఏదైనా ఒక చిన్న మాట వచ్చిందంటే వీడియో చేసి పెట్టేస్తున్నారు. ధర్మం అని ఒక మంచి పేరు పెట్టుకుని భగవంతుడికి సంబంధించిన విషయాలు చెప్పడం మానేసి ఇలాంటి దరిద్రపు కొట్టు మాటలు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ మన హిందువులే మన పరువును తీసి పడేస్తున్నారు. ఇప్పటికైనా మగవాళ్ళు కూడా కొంచెం తగ్గి ఒక మహిళకి మీరు ఎంత గౌరవాన్ని ఇస్తారో ఆ రకంగా చూసుకుని ఇంకా ఆవిడ గురించి పట్టించుకోకుండా మీ వీడియోలు మీరు చేసుకోండి. అలాగే ఈ సత్యభామ గారు కూడా మగవాళ్ళని ఎవరిని కూడా తిట్టకుండా, అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెట్టకుండా ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటూ భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటూ మంచి మంచి విషయాలు చెప్తూ వీడియోలు చేస్తే ఈ సోషల్ మీడియాలో ఈ రచ్చ తగ్గుతుందని మాకైతే అనిపిస్తుంది. ఈ గొడవ ఎక్కడితో తగ్గుతుందా, ఇంకా రోజు మళ్ళీ వీడియోలు చేసి ఇంకా గొడవను పెంచుతారో మనం కూడా వేచి చూద్దాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.